శ్రీవారి పరకామణి కేసులో హైకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణిలో చోరీ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని, లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై కూడా దృష్టి సారించాలని సిఐడిని ఆదేశించింది. మరి హైకోర్టు నిర్ణయంతో పరకామణి కేసులో కొత్త కోణాలు బయటపడతాయా? తిరుమల పరకామణిలో చోరీ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని, అలాగే చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులను పరిశీలించాలని ఏసీబీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోరీకి సంబంధించిన వ్యవహారంపై విచారణ జరపాలంటూ తిరుపతికి చెందిన శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. టీటీడీ ఉద్యోగి రవికుమార్ డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని అపహరించారని, అతనిపై నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండా 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్నారని వివరించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పరకామణి నుంచి నగదు అపహరణ విషయంలో ఇచ్చిన ఫిర్యాదును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. కేసు డాక్యుమెంట్స్ ను సీజ్ చేసి అక్టోబర్ 13లోగా సమర్పించాలని సిఐడి అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సిఐడి పట్టించుకోలేదు. దీంతో పోలీస్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 17 లోపు కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సీజ్ చేసి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిఐడి బృందం తిరుమలకు వెళ్లింది. కేసుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని హైకోర్టుకు అందించారు. టీటీడీ ఈవో కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పరకామణి చోరీ వ్యవహారం కేసు సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడిని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిర చర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి ఏమైనా బదలాయించారా అనే విషయంపై కూడా దర్యాప్తు చేపట్టి నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ సిఐడికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది.